S&S పబ్లికేషన్స్కి స్వాగతం. నా పేరు కేవి మల్లికార్జునరావు. మోర్ దాన్ 40 years ఎక్స్పీరియన్స్తో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నాను. వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇయర్. ఈ రోజున మనం కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితం గురించి మాట్లాడుకుందాం. నేర్చుకోవటం, గుర్తు చేసుకోవడం, ఉపయోగించుకోవడం అన్నీ. ఇంగ్లీష్లో కోఆర్డినేట్ జామెట్రీ అని పేరు పెట్టారు, తెలుగులో నిరూపక రేఖాగణితం అన్నారు. అంటే కోఆర్డినేట్ అంటే నిరూపకమా? అఫ్కోర్స్ మ్యాథమెటికల్ ట్రాన్స్లేషన్ అదే, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి తేడా వస్తుంది. కోఆర్డినేషన్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో సహకరించడం. ఎవరికి ఏ పనిలో సహకరిస్తున్నారు చూద్దాం. లుక్ హియర్, ఓ క్లాసులో ఓ 10 బెంచీలు ఉన్నాయి, బెంచ్కి 4 ఉన్నారనుకోండి. ఆ క్లాసులో సతీష్ అనే పేరు 5గురికి ఉంది. ఆ టీచరు మిస్టర్ సతీష్ స్టాండప్ అన్నారనుకోండి. ఏ సతీష్ నుంచి ఉంటారు చెప్పడం కష్టం కదా. అలా కాకుండా ముందు నుంచి 3వ వరుసలో లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ బాయ్ సతీష్ నుంచో అన్నామనుకో, ఖచ్చితంగా అతని నుంచి ఉంటాడు. సో మనం అతని పొజిషన్ని కరెక్ట్గా చెప్పగలిగితే అతని నుంచి ఉంటాడు. ఇదే ఎగ్జాంపుల్ని నేను ఇప్పుడు చిన్న ప్రశ్న వేస్తున్నా. ఇది బోర్డు కదా, ఇదేంటి? పాయింట్. ఇదేంటి అంటే పాయింట్. ఎక్కడుంది? బోర్డు మీద ఉంది. అలా కాదు, దాని అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ కరెక్ట్గా చెప్పాలి. ఎలా చెప్తాం? అప్పుడు ఒక నిలువు రేఖ, ఒక హారిజాంటల్ లైన్ అడ్డం రేఖ గీసుకుని, ఈ రేఖ నుంచి ఇంత ఎత్తులోను, ఈ రేఖ నుంచి ఇంత దూరంలోను ఉన్న పాయింట్ అన్నామనుకో, దాని కరెక్ట్ అడ్రస్ చెప్పినట్టే కదా. దీని లొకేషన్ని గుర్తుపట్టడానికి మనకి హెల్ప్ చేసింది ఎవరెవరు? ఈ దూరం ఒకటి, ఈ దూరం ఒకటి. హారిజాంటల్ డిస్టెన్స్ని x అనుకో, వర్టికల్ డిస్టెన్స్ని y అనుకో. దీస్ 2 distances are helping you, coordinating you. In what business? In locating the position of the point. That is why these are called coordinates of the point. ఈ బోర్డు మీద ఉన్న అన్ని బొమ్మలు దేని గురించి మాట్లాడాల్సినా సరే ఈ కోఆర్డినేట్స్తోనే మాట్లాడతాం కాబట్టి ఈ జామెట్రీని కోఆర్డినేట్ జామెట్రీ అంటాం. మరి తెలుగులో అవి నిరూపకాలు ఎలా అయినాయి? దీని యొక్క స్థానాన్ని ఈ 2 నిరూపించినాయి కదా, ఈ దూరాలలో ఉన్న బిందువు, అందుకని దీని నిరూపకాలు అన్నాను తెలుగులో. ఓకే, అంతేగాని ట్రూ ట్రాన్స్లేషన్ కాదు, సబ్జెక్చువల్ ట్రాన్స్లేషన్. ఓకే, నిరూపక జ్యామితి ఇదండి. ఇక నుంచి ఏదైనా సరే ఇది ఎక్స్ యాక్సిస్ అంటారని, ఇది వై యాక్సిస్ అంటారని, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మొత్తం ప్లేన్ని 4 భాగాలుగా విభజిస్తాయి. ఇది మొదటి పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఇవన్నీ మనకి తెలిసినవి. ఓకే, మనం మొదటిసారి ఈ సబ్జెక్టులోకి అడుగు పెడుతున్నాం కాబట్టి బేసిక్స్ నుంచి మూలాలు మర్చిపోకుండా ఉండడం కోసం మాత్రమే ఇదంతా చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ కోఆర్డినేట్ జామెట్రీ. అబ్బో, ఇందులో నిరూపక వ్యవస్థ, కోఆర్డినేట్ సిస్టమ్, లోకస్, బిందు పదం, స్ట్రీట్ లైన్స్, సరళ రేఖలు, పేర్ ఆఫ్ స్ట్రీట్ లైన్స్, సరళ రేఖా యుగ్మాలు, సర్కిల్స్, వృత్తాలు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, వృత్త వ్యవస్థ, పారాబోలా, కానిక్ సెక్షన్స్ అంటాం. పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, పరావలయం, దీర్ఘవృత్తం, అతి పరావలయం, వగైరా వగైరా చాలా ఉన్నాయి. సరే, వీటిల్లో జనరల్గా మనకి ఎలాంటి లెక్కలు వస్తూ ఉంటాయి? ఇందులో ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? జనరల్గా ఎలాంటి లెక్కలు వస్తుంటాయి? జస్ట్ ఒక లుక్ వేద్దాం, జస్ట్ ఒక ఉదాహరణగా మాత్రమే కొన్ని చూద్దాం. ఏమండి, దాని తర్వాత ఒక్కొక్క టాపిక్ని టాపిక్ వైజ్గా ఒక్కొక్కటి నేర్చేసుకుంటూ మాస్టరీ చేస్తూ దాని మీద ఖచ్చితమైన పట్టు, కమాండబుల్ పట్టు సాధిస్తూ ముందుకెళ్దాం. ఓకే,
యాజ్ అన్ ఎగ్జాంపుల్ మొదటి క్లాస్ కాబట్టి సరదాగా కొన్ని లెక్కలు చూద్దాం. రైట్? ఎస్. ద ఫస్ట్ ప్రాబ్లం. The relation between x and y, if the points x, y, 1, 2, 7, 0 are collinear. ఏ రకమైన ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్గా లెక్కల్లోకి వెళ్ళిపోయారేంటి అనుకుంటున్నావా? మనం ఈ రోజు నేర్చుకోకల్లా ఆల్రెడీ మనకు తెలుసు, కొన్ని తెలుసు, అయితే వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం ఇప్పుడు, అంతే. ఓకే, రైట్. ఒకసారి ఇటు చూడండి. The relation between x and y, if the points x and xy 1, 2, 7, 0 are collinear. ఈ మూడు బిందువులు సరేఖీయాలైతే, అంటే ఒకే రేఖ మీద ఉంటే కండిషన్ ఏంటి? రైట్. ముందు టెక్నిక్ చెప్తాను, తర్వాత దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, లుక్ హియర్. ఈ రెండిట్లో x y లేవుగా, చూడు. 1 - 7 is -6. 1, 2, 7, 0 కదా. ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఒకే రేఖ మీద ఉన్నాయి. నీకు ఈ రెండు బిందువులతో ఉండే రేఖ తక్షణం చెప్పడానికి నేర్పుతాను, చూడు. ముందు వాళ్ళు చెప్పు. 0 - 2, 7 - 1, -2/6 అంటే ఎంత? -1/3. ఓహో, -1/3 స్లోపా? x + 3yతో స్టార్ట్ అవ్వాలి, దట్స్ ఆల్. x + 3yతో స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అరే ఒక్కటే ఉంది, ఫినిష్, అదే ఆన్సర్. ఎంతసేపు పట్టిందండి నీకు? జస్ట్ 5 seconds పట్టింది. ఓకే, x + 3yతో స్టార్ట్ అయ్యేవాళ్ళు ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరు. ఓకే, హ్యాపీ. ఒకవేళ ఉంటే, ఒకవేళ 2-3 ఆప్షన్లు అలా ఉన్నాయి అనుకోండి. x + 3y = స్టార్ట్ అయ్యి ఒక 2 పాయింట్లు ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేయి. 1, 2, 1 + 6, 7, x + 3y = 7, అయిపోయింది. ఇది టెక్నిక్. పోతే మరి ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? ఒకే రేఖ మీద సరేఖీయాలు అంటే ఏంటి అర్థం? అన్నీ ఒకే రేఖ మీద ఉన్నాయి, ఒకే రేఖ మీద ఉన్నాయి. ఈ పాయింట్ XY అనుకో, ఈ పాయింట్ 1, 2 అనుకో, ఈ పాయింట్ 7, 0 అనుకో. ఈ రెండింటితో స్టార్ట్ అయ్యే లైన్ మీదే ఇది కూడా ఉంది కదా. సో నువ్వు వీళ్ళిద్దరితో తయారయ్యే ఈక్వేషన్ కనుక్కునే ప్రయత్నం చెయ్యి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటి? అబ్బో, చాలా బండ ఫార్ములా ఉంది. ఏంటది? y - y1 = y2 - y1/x2 - x1 × x - x1. ఇదంతా అప్లై చేస్తూ కూర్చుంటే పుణ్యకాలాలు వెళ్ళిపోయి రాహుకాలాలు వస్తాయి. నో, యు డూ వన్ థింగ్. జస్ట్ స్లోప్ క్విక్గా కనుక్కోవటం ప్రాక్టీస్ చేయి. స్లోప్ అంటే వాళ్ళు ఎలా? y2 - y1/x2 - x1, 0 - 2, -2, x2 - x1, 7 - 1, 6, -2/6, -1/3. స్లోప్ తెలిస్తే చాలు, మనం రెచ్చిపోవచ్చు లైన్కి. -1/3 స్లోప్ అంటే x + 3yతో స్టార్ట్ అవ్వాలి. దట్స్ ఇట్. అది గుర్తుపెట్టుకో ఆ లైన్. తర్వాత మరి = అవతల ఎంత వస్తుంది? పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకో. ఓకే, ఆన్సర్ అయితే అయిపోయింది. ఇంతకీ -1/3తో స్లోప్ అయితే ఈక్వేషన్ x + 3y అని స్టార్ట్ అవ్వాలని నీకు ఎలా తెలుసు? దానికి కూడా టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ లెక్క అయితే అయిపోయింది కదా. వెయిట్ 1 minute. x + by + c = 0. స్లోప్ ఎంత? -a/b. దాంట్లోంచి మనం టెక్నిక్ తయారు చేసుకుంటాం. -a/b వాళ్ళైతే x + byతో స్టార్ట్ అవ్వాలి. -2/3 స్లోప్ అయితే 2x + 3yతో స్టార్ట్ అవ్వాలి. -1/5 స్లోప్ అయితే x + 5yతో స్టార్ట్ అవ్వాలి. స్లోప్ మైనస్ అయితే లెక్క మధ్యలో ప్లస్ వస్తుంది. -3/5 స్లోప్ అయితే 3x + 5yతో స్టార్ట్ అవ్వాలి. స్టార్టింగ్ మాత్రం. మరి = అవతల పాయింట్ ఇస్తాడుగా, సబ్స్టిట్యూట్ చేసుకో. అదే స్లోప్ 2/3 అయితే 2x - 3yతో స్టార్ట్ అవ్వాలి. స్లోప్ 1/2 అయితే x - 2yతో స్టార్ట్ అవ్వాలి. ఇది నేను తయారు చేసిన టెక్నిక్ కాదు, ఇందులోంచి ఇది ఫార్ములా, ప్రతి టెక్స్ట్ బుక్లోనూ ఉంటుంది. రివర్స్లో వచ్చాను. దాట్స్ ఆల్. గాట్ ఇట్? ఎస్, లైక్ దట్ వీ అచీవ్ ది ఆన్సర్. గుడ్. నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 పాయింట్లు ఇచ్చాడు.
ఆ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమన్నారు. ఈ బిందువులతో తయారయ్యే త్రిభుజ వైశాల్యం. అమ్మో, మనకి త్రిభుజ వైశాల్యం అంటే ఈ వారు ఫార్ములా ఉండలే. వాట్ ఈస్ దట్ ఫార్ములా? వాట్ ఈస్ దాట్? హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 into y2 minus y. Oh, a lengthier formula is that. Okay, you all know. అంత పెద్ద ఫార్ములా వాడుతూ కూర్చుంటే ఎందులో ఇవేమైనా నంబర్లా, అంకెలు, అక్షరాల్లో ఉన్నాయి కదా, వద్దు. మరేం చేయాలి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ అబ్జర్వేషన్ ముఖ్యం అన్నమాట. లక్ష్య ఏ బి ప్లస్ సి, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి. మూడో దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ యాడ్ చేయి, ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనే ఈక్వేషన్ని 3 పాయింట్లు సాటిస్ఫై చేస్తున్నాయా లేదా? అవును అంటే అర్థం ఏంటి? ఈ ముగ్గురు మూకమ్మడిగా ఒకే లైన్ మీద ఉన్నాయి. ఆ లైన్ ఈక్వేషన్ ఇదే. ఈక్వేషన్ ఏదైతే ఎవడికి కావాలండి? ఒకే లైన్ మీద ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఒకే లైన్ మీద ఉన్న పాయింట్లతో ట్రయాంగిల్ వస్తుందా? వస్తుంది. ఏరియా 0 ఉందా? ఉంది. కళ్ళు మూసి టిక్కి పెట్టి నో క్యాలిక్యులేషన్, ఇజంట్ ఇట్? అలా అనమాట. సో చాలా వరకు అబ్జర్వేషన్లోంచి మనకి మనమే టెక్నిక్స్ తయారు చేసుకుంటాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి? వాళ్ళందరూ కొలీనియర్. ఉత్తినే అన్నాడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని. గాట్ ఇట్? విత్ నో క్యాలిక్యులేషన్ నీ మైండ్లో కనుక ఐడియా రాగానే వెంటనే ఆన్సర్ చెప్పచ్చు. బాగుంది కదా లెక్క? ఎస్, ఇలాంటి అద్భుతాలు అబ్బో ఎన్నో ఉన్నాయి, ప్రతి చాప్టర్లోనూ ఉన్నాయి. ఓకే, అవి మనం నేర్చుకోవడమే మనకు కావాల్సింది. ఓకే, టైం సేవ్ చేసుకోవడం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ ఏ ఎగ్జామినేషన్లో అయినా 1 సెకండ్ సేవ్ అయినా సరే అమూల్యమైనది. ఓకే, గుడ్. ఇంకో అద్భుతం చూద్దాం. లక్ష్యం, ఇఫ్ ద పాయింట్ xy ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2, 1 and 1 minus 2, then వాడు ఏంటంటున్నాడు? xy అనే పాయింట్ 2, 1కి 1 minus 2కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందిట. దెన్ కండిషన్ ఏంటి? జనరల్గా ఏ బి పి అని పేర్లు పెట్టి ఈక్విడిస్టెంట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి స్టార్ట్ చేస్తాం. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిబి స్క్వేర్. 2 పక్కల స్క్వేర్ చేస్తాం, ఎక్స్పాండ్ చేస్తాం, చివరి ఆఖరికి ఏం వస్తే అది చేస్తాం. దీనికి మినిమం 1.5 minutes పడుతుంది. వద్దు, టెక్నిక్ చెప్తున్నా ఇప్పుడు చూడు. 2 minus 1 ఎంత? 1 x. 1 minus of minus 2 ఎంత? 3. 3y తో స్టార్ట్ అయిపో. x ప్లస్ 3yతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ? అబ్బో, ఇద్దరున్నారు. మరి అప్పుడేం చేయాలి? వీళ్ళిద్దరు మిడ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి. 2 + 1 3, 3/2 ప్లస్ 3 ఇంటూ y ప్లేస్లో 1 minus 2 -1 -1/2. అరే 0 వచ్చింది కదా, ఫినిష్. ఇదే ఆన్సర్. నువ్వు నన్ను అడగాలి, మాస్టర్ ఎట్లొచ్చిందండి అని. 2 బిందువులకు సమాన దూరంలో ఉంటే అది లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. లంబంగా ఉండే లైన్కి టెక్నిక్ ఏంటి? x1 - x2 × x, y1 - y2 × y. వద్దు, పేర్లు చెప్తే ఇంత బాగా వస్తుంది. ఈ డిఫరెన్స్ ఇంటూ ఎక్స్, ఎక్సోల డిఫరెన్స్, వైల డిఫరెన్స్ ఇంటూ వై. ఈ స్టార్టింగ్ టెక్నిక్ తెలుసుకోవాలి. వన్స్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళిద్దరు తప్పు తెలిసిపోయింది, ఇద్దరు ఫిల్టర్ అయిపోయారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు? లంబ సమద్విఖండన రేఖ కదా, చచ్చినట్టు మధ్య బిందువు గుండా పోవాలి. ఓకే, అది పెద్ద గొప్ప విషయం ఏంటి? 2 + 1/2 మిడ్ పాయింట్ కదా, అంటే 3/2. రెండోది -1/2. సబ్స్టిట్యూట్ చేసాం, 0 వచ్చింది. కళ్ళు మూసుకు టిక్కు పెట్టాయి. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. టైం సేవ్ చేసుకోవడం మనకు ముఖ్యం. గాట్ ద పాయింట్.
ఇలాంటి అద్భుతాలు మనం చాలా చాలా చూడబోతాం. ఇంకోటి చూద్దామా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x plus y plus 1 is equal to 0, 3x plus 5y plus 8 is equal to 0, 4x plus 9y plus 14 is equal to 0 is. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే 3 వర్టిసెస్ కదా కావాలి, 3 శీర్షాలు కావాలి కదా. అడేమి ఇవ్వాల, ఇటు దుంపదకి 3 లైన్లు ఇచ్చి కూర్చున్నాడు. విషయం తెలియని వాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ 2 లైన్స్ సాల్వ్ చేసుకుంటాడు, ఈ పాయింట్ వస్తుంది. ఈ 2 లైన్స్ సాల్వ్ చేసుకుంటాడు, ఈ పాయింట్ వస్తుంది. ఈ 2 రేఖలు సాధించుకుంటాడు, ఈ పాయింట్ వస్తుంది. 3 పాయింట్లు వస్తే అప్పుడు ½ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ ఇంత బార్ ఫార్ములా ఉంది వాడుకుంటాడు. నాకు అంత టైం లేదు. అసలు విషయం గుర్తుపట్టు, ఇంత బండ లెక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా ఇస్తే శాడిస్ట్ తప్ప ఇవ్వడం చాలా టైం పడుతుంది కదా. నీకు టెక్నిక్ చెప్తాను విను. ఈ నంబర్స్ అబ్జర్వ్ చేయి. 1 1 1 ఏపీలో ఉన్నాయా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేణిలో ఉన్నాయా? ఉన్నాయి. 2 5 8 ఏపీలో ఉన్నాయా? ఉన్నాయి. 2 + 3 5, 5 + 3 8, 2 5 8. ఓకే. 4 9 14 ఏపీలో ఉన్నాయా? ఉన్నాయి. ఇదన్నమాట ఈ లెక్కలో అద్భుతం. అరే 3 ఈక్వేషన్లలోనూ కోఎఫిషియెంట్స్ ఏపీలో ఉన్నాయి కదా. కళ్ళు మూసి టిక్కి పెట్టే 0. అదేంటి? 3 ఈక్వేషన్లలో కోఎఫిషియెంట్స్ ఏపీలో ఉంటే ఆ 3 లైన్లు కంకరెంట్ అవుతాయి. ఏం కరెంటు? కంకరెంట్, అనుషక్తాలు అంటాం. ఒకే బిందువు గుండా పోతాయి. ఇప్పుడు ట్రయాంగిలే వస్తుందండి, ట్రయాంగిలే బూడిదే, ఏమీ లేదు అక్కడ. అలా అనకూడదు. ట్రయాంగిల్ ఉంది, ఏరియా అంతా 0, దట్స్ ఇట్. ఇక్కడ అద్భుతమైన అబ్జర్వేషన్ ఏంటి? 3 ఈక్వేషన్స్లో ఉన్న కోఎఫిషియెంట్స్ ఏపీలో ఉండటమే. అలా ఎప్పుడు చూసినా సరే ఏంటండి? ట్రయాంగిల్ ఉండదు, అవి అనుషక్తాలు, దే ఆర్ కంకరెంట్, ఏరియా 0. ఇదన్నమాట ఇందులో అద్భుతమైన విషయం. ఓకే, ఇవి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క చొప్పును తీసుకుని సరదా చెప్పాను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనం ఆ అన్నిటినీ ఒకే చోట నేర్చుకుని మనం ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ని సాధిద్దాం. వెల్కమ్, జాయిన్ విత్ us, మాతో రండి. ఓకే, ఆల్ ది బెస్ట్.